ఆగస్టు 20, 2024 విజయమునకు రహస్యములు. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. దానియేలు 5వ అధ్యాయంలో రాజుగు బెల్షస్సరు తన అధిపతులైన 1000 మందికి విందు చేయించాను. ఆ 1000 మందితో కలిసి ద్రాక్షారసము త్రాగుచుండెను. ఆ సమయంలో అతడు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేము మందిరం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని సేవకులకు ఆజ్ఞాపించాను. వారు ఆ పాత్రలలో ద్రాక్షారసము త్రాగుచు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేసిన దేవతలను స్తుతించుచుండిరి. అతనికి చాలినన్ని పాత్రలు లేవని మందిరంలోనివి వాడలేదు గాని యెహోవా నామమును దూషించు నిమిత్తమే అతడట్లు చేశాను. అన్ని యుగములలో కూడా అభివృద్ధి చెంది ఉన్నత పదవులను అధిష్ఠించిన వారు దేవునిని దూషించుచున్నారు. పాపములో జీవించు ప్రజలే సజీవుడైన దేవుని దూషించుటలో గర్వించెదరు. వారే దేవుని వాక్యమునకు విరోధముగాను దేవుని ప్రజలకు విరోధముగాను మాట్లాడుటలో ఆనందించెదరు. ఒక ఉదాహరణ చూడండి. బైబిల్లోనూ ఖురానులోనూ చాలా విషయములు ఒక్కటిగా ఉన్నవి. అయితే హిందువులు మహమ్మదీయులను గూర్చి కానీ ఖురాను గూర్చి కానీ ఎక్కువ మాట్లాడరు. కానీ బైబిలునకు విరోధంగా మాట్లాడెదరు, క్రీస్తును దూషించెదరు. ఆ గడియలోనే గోడ మీద వ్రాయిచున్న హస్తమును రాజైన బెల్షస్సరు చూచెను. ఆ గోడ మీద కొన్ని మాటలు వ్రాయబడింది. అయితే ఆ మాటలను అతడు చదవలేకపోయాను. ఆ భాష అతనికి తెలియదు. అప్పుడు రాజుకు భయం కలిగేను. భయము చేత అతని నడుము కీళ్ళు సడలి మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొని చూడెను. భయమనున్నది చాలా భయంకరమైనది. అనేకులు భయముచే వణికిపోయేదరు. ఇప్పుడైతే ఈ రాజు శరీరమంతయు భయముచే వణుకుచూ కొట్టుకొని చుండెనని 6-7 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. మర్మయుక్తమైన సంగతులు జరుగుట చూచినప్పుడు అధికారులు, జ్ఞానవంతులు, బలవంతులు కలవరపడెదరు, మిగులు ఆశ్చర్యపడుచు వెళ్ళిపోయేదరు. ప్రభువు తన ప్రజల విషయంలో ఎన్నిటికీ తప్పిపోడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించాడు. భూమి పునాదులు వేయబడక మునిపే మన ఎడల గొప్ప సంకల్పం గలవాడి క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేనని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అయినను మనము జయించు వారముగా ఉండినట్లయినచో అట్టివారికి భయపడము. ఎందుకనగా తన సమయంలో తన పద్ధతిలో వాటి అర్థమును మనకు ప్రభు వెల్లడి చేయనని నమ్మకము మనకు కలదని ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీవు వెళ్తున్న ఏ పరిస్థితికి నీవు భయపడవద్దు. నీవు వెళ్తున్న ప్రతి దారిలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. జయించువారు దేనికి భయపడరు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.